క్షమాపణ కాదు, సమాధానం చెబుతాను. నన్ను ఇక్కడికి రప్పించింది డబ్బు తెచ్చిన నీ పొగరు. నీ కూతురు చేత నన్ను చిత్రవద చేయించింది డబ్బున్న నీ అహంకారం. నీ చేత నన్ను చులకనగా మాట్లాడించింది డబ్బు వల్ల బలిసిన నీ మతం. నీకిన్ని హంగులు, ఆర్భాటాలు, అహంకారం తెచ్చిన ఆ డబ్బుని నేను సంపాదిస్తాను. నీ జీవిత కాలంలో సంపాదించిన డబ్బు అతి కొద్ది కాలంలో నేను సంపాదిస్తాను. అన్యాయాలతో, మోసాలతో నువ్వు సంపాదించిన డబ్బు కంటే రెట్టింపు డబ్బు నీతిగా, నిజాయితీగా నేను సంపాదిస్తాను. పందెం కాస్తున్నావా? కాదు, పౌరుషాన్ని నిలబెట్టుకుంటానంటున్నాను. ఈ పందెంలో నువ్వు ఓడిపోతే శాశ్వతంగా నువ్వు నాకు కట్టు బానిసవ్వాలి. నేను గెలిస్తే డబ్బు మదం కలిసి కాళ్ళు పట్టుకోమన్న మీ నాన్న నా కాళ్ళు కడగాలి. ఓకే, అగ్రీడ్. నీ పట్టుదల ఏమిటో నేను చూస్తాను. నేను పందానికి సిద్ధం. బేబీ, పేదరికపు పిచ్చితో వాడేదో పిచ్చివాగుడు వాగుతున్నాడు. వాడి ప్రతి మాటికి మనం కనెక్షన్ ఇస్తే మన వాల్యూ పడిపోతుంది. మన పందెం మధ్య ఇలాంటి దళారులు అడ్డం వస్తే నేను సహించిన ప్రియాంక. ఎక్స్క్యూజ్ మీ డాడీ, ఇట్స్ ఎ నైస్ థ్రిల్లింగ్ గేమ్. ఇది ద గ్రేట్ ప్రియాంక ఒక పేదవాడితో ఆడుతున్న ఆట. గెలుపు మంది అన్న ధైర్యంతో వేస్తున్న పందెం. ఆల్ రైట్ బేబీ, నీ సరదాని నేను మాత్రం కాదంటానా. తను ముక్కలై చస్తానని తెలిసి కూడా పాము ముంగిస్తూ కనబడుతుంది. వీడు అంతే. విన్నావుగా? టెల్ మీ, ఈ పందెంలో నెగటానికి నీకు గడువు ఎంత కావాలి? 10 ఏళ్ళ, 20 ఏళ్ళ? కమ్ ఆన్ టెల్ మీ. సమర్థత లేక నువ్వు గడువు ఎక్కువ అడిగితే నా వయసు ముద్రిపోతుంది, నా అందం తరిగిపోతుంది. అప్పుడు నువ్వు అనుభవించడానికి నా దగ్గర అందం, యవ్వనం ఏమీ ఉండవు. నువ్వు అవమానించడానికి ఈ అహం మాకే ఉండకపోవచ్చు. కథ అంతదాకా రానిస్తానా? ఇప్పుడు నీ వయసు ఎంత? 20. పొగరున్న వయసు. నా వయసు 24. పదునెక్కిన వయసు. నీ వయసు నా వయసుకు చేరే లోపల నీ స్థాయి కన్నా రెట్టింపు స్థాయికి నేను చేరుకుంటాను. అంటే నాకు కావలసిన గడువు కేవలం 4 ఏళ్లు. ఈ 4 ఏళ్లు కొత్త బానిస కోసం ఎదురు చూస్తుంటాను. డాడీ, ఇతన్ని విడిచిపెట్టండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎన్నేళ్లు గడిచిన రిక్షాలు, విమానాల్లా గాల్లో ఎగరలేదు. గెలవనని తెలిసి కూడా పందెం కట్టిన ఈ వీరాధి వీరుణ్ణి వదిలిపెట్టండి. ఇది మామూలు పందెం కాదు సుదర్శన్ రావు. టీ కప్పుకు టికానా లేని ఒక పేదవాడి ఆత్మాభిమానానికి పిచ్చి సుల్తాన్ దాయాది కూతురుకు మధ్య జరిగే పందెం. ఓడిపోవటానికి సిద్ధంగా ఉండు. ఏమిటి, ఎగిరి కాలుతో తంతే పడిపోయే ఈ కొంప కనీసం 20,000 చేయదు? దీనికి 1,00,000 రూపాయలు కావాలా? నా రేట్ నేను చెప్పాను. అవసరం మీది, ఇల్లు నాది. ఇంకా నయ్యం, గుండు మాది, మంగళకత్తి నీది అన్నావు కాదు. తొందరపడకుండా ఆలోచించి రేటు మళ్ళీ చెప్పి కంగారుగా మేము ఇల్లు కొనాలి, కంగారుగా ఇల్లు పడగొట్టించేయాలి, కంగారుగా ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కట్టించాలి, కంగారుగా మా అమ్మాయి గారు అందులో. ఎన్నిసార్లు చెప్పినా అదే మాట. 1,00,000 రూపాయలు ఇచ్చి కొంటే కొనండి, లేకపోతే బయటికి నడవండి. ఎంత పొగర్రా నీకు? మమ్మల్ని బయటికి నడవమంటావా? నిన్ను ఎవరతను స్కూల్ అంత కంగారు పెట్టాడు? మా అల్లుడు బాబు, కొంచెం కోపం ఎక్కువ. అయితే మేమెవరో తెలుసుకోకుండా అంత రఫ్గా బిహేవ్ చేస్తాడా? ఎవరతను? ఏం చేస్తుంటాడు? వాడితో మీకెందుకులేండి, ఏదో హత్యలు చేసి పొట్టపోసుకుంటూ ఉంటాడు. ఏమిటి, హత్యలు చేసి పొట్టపోసుకుంటాడా? ఊరే సత్యం గోళ, మెల్లగా చెప్పి కంగారు పెడతావయ్యా. బాబు, ఇల్లు కొనకపోతే నాన్నగారు ఊరుకోరు, అమ్మాయి గారు అన్నమైనా ముట్టరు. పెద్ద డబ్బు పోతే పోయింది, కంగారు పడకుండా ఇచ్చేయండి. సరే, ఈ స్టాంప్ పేపర్ మీద సంతకం చేయించు. కంగారు పడకుండా తొందరగా సంతకం పెట్టు. నువ్వు అడిగినట్టే మొత్తం డబ్బు నీకు ముట్టిందిగా, ఇక వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళు. ఇదిగో బాబు నీ డబ్బు. థ్యాంక్ యూ మాస్టర్. నా లక్ష్య సాధనకు కావాల్సిన డబ్బు ప్రియాంక దగ్గర సంపాదించాలని రెచ్చగొట్టాను. వాళ్ళని స్థలం డబుల్ రేటు కొనేటట్టు చేశాను. త్వరలోనే 10,000 వడ్డీతో సహాయం చేస్తాను. నా దగ్గర ఎంతో మంది చదువుకున్నారు. వాళ్ళంతా లక్షాధికారులే అయ్యారో, ఆఫీసర్లే అయ్యారో నాకు తెలియదు. కానీ నేనే సహాయం చేయకపోయినా, చదువు లేకపోయినా నీ తెలివితేటలతో నన్ను ఆదుకున్నావు. ఈ తెలివితేటలే నిన్ను గొప్పవాణ్ణి చేస్తాయి. కంగ్రాచులేషన్స్ రాజా. నువ్వు తిప్పపోయే వ్యాపార చక్రానికి సుదర్శన్ రావు ప్రియాంకల అహం మీదే దెబ్బ కొట్టి నీ తొలి పెట్టుబడి సంపాదించావు. ఈ విజయం జీవితంలో నీకు ప్రతి క్షణం ఎదురు కావాలి.
రాజా, నువ్వు అన్నమాట 100% కరెక్ట్. ఈ వేస్ట్ ఆయిల్ శుద్ధి చేస్తే ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ క్లీనింగ్ కి ఈ ప్రోడక్ట్ చాలా ఉపయోగపడుతుంది. అయితే నేను ఇమీడియట్ గా లైసెన్సింగ్ ఆఫీసర్ తో మాట్లాడి బ్యాంక్స్ వాళ్ళతో కరెస్పాండ్ చేస్తాను. దొరకలేదు మేడం, అందుకే కంగారు పడిపోయి ట్రాఫిక్ జామ్ తెచ్చారు బాబాయ్. హలో డియర్, ఒట్టేసి చెప్తున్నాను, నీకోసం నెట్టేసి ఊరంతా వెతుకుతున్నాను. బియ్యం 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 అంటే వాట్ ఇస్ దాట్? బియ్యం అంటే బుజ్జిముండా అని. పందెంలో గెలవాలిగా, అందుకే కొత్త రకం ఇండస్ట్రీ పెట్టాను బ్యూటీ. ఓపెనింగ్ కి మినిస్టర్ గారు కూడా వస్తున్నారు స్వీటీ. ఇదిగో నీ ఇన్విటేషన్. బుద్ధిగా వచ్చావనుకో హార్టీ వెల్కమ్. కుళ్ళు మోత్తనంతో భయంతో వద్దనుకున్నావనుకో డోంట్ కమ్. ఆ రాజాగాడు ఇండస్ట్రీ పెట్టేదాకా వచ్చాడంటే ఆ తర్వాత ఇండియానే పరిపాలించేస్తాడేమో. ఇంపాసిబుల్. నో, మంత్రి గారు ప్రారంభోత్సవానికి రావచ్చు, వాడు కోట్లు సంపాదించుతాడేమో. ఆ తర్వాత మీ మెళ్ళలో మూడు వేస్తాడేమో కంగారుగా. ఏమో 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 ఏమిటి ఏమో న్యూసెన్స్. న్యూసెన్స్ కాదు, పందెం గెలిచి అతను రికార్డు బ్రేక్ చేస్తాడేమో. రికార్డు పెట్టి మీ చేత బ్రేక్ డాన్స్ చేయిస్తాడేమో. బ్రేక్ డాన్స్? ఇంత సడన్ బ్రేక్ ఇస్తారేంటి? నన్ను వదిలేసి మీరు ఒక్కరే ఫంక్షన్కి వెళ్ళాలనే? ఎస్, నేను ఫంక్షన్ కి వెళ్ళాలి. ఆ రాజా శక్తిని అంచనా వేయాలి. ఐ వాంట్ టు నో హిస్ డెవలప్మెంట్. ఈనాటి ఈ సభకి ఎంతో చరిత్ర ఉంది. ఈ దేశం నాకేం చేసిందని విమర్శిస్తూ కూర్చునే నిరాశావాదుల్లా కాకుండా నా దేశానికి నేనేం చేశాను అని ఆలోచించే యువకులున్నారని శ్రీ రాజేంద్ర కుమార్ గారిని చూస్తేనే అర్థమవుతుంది. ఈ ప్రపంచంలో పనికిరాని వస్తువు అంటూ ఏదీ లేదని వేస్ట్ ఆయిల్ ని లూబ్రికేట్ చేసే పరిశ్రమను ప్రారంభించారు రాజేంద్ర కుమార్లా స్వయం ఉపాధి కల్పించుకోవాలని కృషి చేసే ఏ యువకునికైనా మా ప్రభుత్వ ప్రోత్సాహం అండదండలు ఎప్పుడూ ఉంటాయని సవినయంగా మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. ఆహుతులైన పెద్దలందరికీ నా వందనాలు. ఒకప్పుడు రోజువారి కూలీతో జీవనం గడిపే నాకు జీవితంలో ఎన్నో సంఘటనలు, అవమానాలు కొరడా దెబ్బల్లా తగిలాయి. నాలో పట్టుదలని, పౌరుషాన్ని రెచ్చగొట్టాయి. అప్పుడు ఏదో ఒకటి సాధించాలని నిర్ణయించుకున్నాను. ఏం సాధించాలి, ఎలా సాధించాలి, ఏ విధంగా ముందడుగు వేయాలి, ఈ ప్రశ్నలతో అయోమయ పరిస్థితిలో నేనున్నప్పుడు ఓ మహానుభావురాలు నా వెన్ను తట్టి ప్రోత్సహించారు. ఆ మహానుభావురాలే రాజేశ్వరిదేవి. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే నేను అడగగానే ప్రారంభోత్సవానికి వచ్చిన ఇండస్ట్రియల్ మినిస్టర్ గారు మా మొట్టమొదటి ప్రోడక్ట్ ని ఒక తెలుగు ఆడబడిచి కమ్మితే మాకు శుభప్రదంగా ఉంటుంది. ఆ తెలుగింటి ఆడబడిచి ఎవరో కూడా మీరే నిర్ణయించండి రాజేంద్ర. ఎవరంటే ముందునప్పు బొమ్మలా కూర్చున్నారే మీరే. రండి, మీరేనండి, రండి. మంత్రి గారి చేతి మీదుగా ఈ ప్రోడక్ట్ కొనే అదృష్టం దక్కించుకోండి. రామ్మా, రామ్మా. అవును, మీ నాన్న ఫంక్షన్కి రాలేదే? ఆయనకి తలకు మించిన పనులున్నాయి. పాపం, మీ నాన్న ఎప్పుడు తలకు మించిన పనులే చేస్తాడు. నీ చేత కురిపించాడా? వాడంతా, వాడి ఇండస్ట్రీ అంతా మన చేతనే తొలి డబ్బా కురిపిస్తాడా? నాన్ సెన్స్. ప్రపంచంలో ఇంతకంటే ఇన్సల్ట్ లేదు. ఏమైనా అతని తెలివిని అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోతున్నాను డాడీ. హీఈస్ రియల్లీ గ్రేట్. అందరూ అతని గొప్పతనాన్ని చూసి చప్పట్లు కొడుతుంటే నాకే ఉత్సాహం వచ్చి చప్పట్లు కొట్టాలనిపించింది. ఇంకా నయ్యం, ఇంటికొచ్చి మమ్మల్ని అందరినీ చెప్పుతో కొట్టాలనిపించలేదు. ఆశ్చర్యమేమీ లేదు.
ఆంటీ, రాజా రూమ్ లో లేడు. మీతో చెప్పి ఎక్కడికైనా వెళ్ళాడా? వీడి సంగతి ఏమిటో నాకు బొత్తిగా అర్థం కావటం లేదు హిందూ. ఏమీ లేని రోజుల్లోనే నయం. అమ్మా ఆకలి అని నోరారా అడిగేవాడు. ఇప్పుడు అన్నీ ఉన్నా ఆకలి నిద్ర లేకుండా తిరుగుతున్నాడు. ఏదన్నా పనుండి వెళ్ళాడేమో. వాడొస్తాడులేమ్మా, నువ్వు వెళ్ళి పడుకో. అలాగే. నమస్కారయ్యా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్. మార్నింగ్. గుడ్ మార్నింగ్. అలాగే అలాగే సార్. మీరు ఇక్కడికి యజమాని అనేవాడు ఏసీ రూమ్ లో కూర్చొని ఆర్డర్స్ వేయటానికి, మేనేజర్ అనేవాడు కుర్చీలో కూర్చొని సుఖపట్టానికి కాదు. బై ద బై, మన ఫ్యాక్టరీలో నిన్న నైట్ డ్యూటీ చేస్తున్న కార్మికుడికి యాక్సిడెంట్ జరిగినట్టు మీకు తెలీదా సార్? ఆ ఇన్ఫర్మేషన్ మీకు వచ్చింది. 5 స్టార్ హోటల్లో జరిగిన పార్టీ మైకుల్లో పడున్నారే గాని యాక్సిడెంట్ చోట్ల మాత్రం మీరు లేరు సార్. అది ఐ డోంట్ వాంట్ యువర్ ఎక్స్ప్లెనేషన్. కార్మికులు వాళ్ళ కృషి కష్టమే లేకపోతే నాకు యజమాని హోదా లేదు, మీకు ఈ మేనేజర్ పదవి లేదు. మరోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకోండి.